కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే ప్రజలే చెప్తా అంటారు. ప్రజలే దానికి సాక్షి. ఇంకో విషయం ఏమంటే మన జగన్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ వాళ్ళు ఏదో సూపర్ 6 అని చెప్పింది ఒకటైతే అమలు చేయలే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు 6 గ్యారెంటీలు ఇస్తాం, 6 పథకాలు అమలు చేస్తామన్నారు. అమలు చేశారంటారా లేదంటారా? ఖచ్చితంగా చేయలేదు. అంతా చూస్తాండారు ప్రజలు. 6 నెలల్లోనూ ప్రజలు చూసేసినారు. ప్రజలు ఏం చెప్తాండారు, మాకు ఒక్క పథకం మీరు 6 సూపర్ 6 అని తెచ్చి ఒక్కటి కానీ మీరు అమలు చేయలేదు, మేము ఏం నమ్మి మీకు ఓట్లు వేసినామనే ఒక పశ్చాత్తాపం ప్రజల్లో తప్పనిస్తే వేరేదైతే లేదు ఈ కూటమి ప్రభుత్వం నీకే. అదే విధంగా మీరు చెప్పినట్లు ఈ జమిలీ ఎలక్షన్ కానీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కానీ అదంటే ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఇదైతే వేరే ప్రభుత్వం అయితే రాదు, జగన్ ప్రభుత్వం తప్పనిస్తే. ఎందుకంటే జగన్ ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఇంతకు ముందు ప్రతిపక్షంలో కూర్చున్నాడు, మళ్ళా వచ్చేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం తెచ్చి ప్రభుత్వం ఏమేమైతే ఒక మంచి విజన్తో ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దినాడో ప్రజలైతే చూసినారు. ప్రజలు అదే నమ్మకంతో మళ్ళీ జగన్ మళ్ళీ సీఎం చేసుకుంటేకైతే ఖచ్చితంగా రెడీగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేయలేదని అంటున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి చేసినారు, చేయలేదు అని చెప్పేసి ఏ చెప్పలేదు. ఒక కూటమి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మీడియా వాళ్ళు తప్పనిస్తే ఈ ప్రజలు కానీ దానికి సంబంధించిన ఈ ఎవరు కానీ జగన్ గవర్నమెంట్లో ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళు ఎవరూ చెప్పలే. వీళ్ళే అని కాదు, మనకు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన జగన్ ప్రభుత్వాన్ని చూసి ఆయన తెచ్చిన సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ అట్లా అమలుపరచల్లా అనే ఒక విజన్ వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయినారు తప్పనిస్తే జగన్ వచ్చేసి ఒక మంచి ప్రభుత్వం ఇచ్చినారు. అదే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఇదైతే గ్యారెంటీ.